నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఎంతోమంది కోట్లాదినటువంటి భక్తులు ఎదురు చూస్తున్నటువంటి మహాఘట్టం అయోధ్యలోని రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ 500 సంవత్సరాల నాటి కళ ఈరోజు నెరవేరబోతుంది. ఎంతోమంది రాముల వారి భక్తులు ఈరోజు ఒక పెద్ద పండగగా, హిందువులే కాదు ఇతర మతాల వాళ్ళు కూడా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు కాకుండా అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఈరోజు పెద్ద ఎత్తున పండగ నిర్వహించుకోవడం అయితే జరుగుతుంది. మహిళలు వాళ్ళ ఇంటి ముందు ముగ్గులతో రంగవల్లులు వేసి, అలానే ఇంటి దగ్గర దీపాలు వెలిగించి ప్రతి ఇంటి దగ్గర జెండాని, రాముల వారి జెండాని ఎగరవేసి ఇక్కడ ఆలయాల దగ్గరికి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మనం హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ దగ్గర ఏర్పాటు చేసి భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్లు, అలానే ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చాడ శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈయన ఒకసారి అయోధ్యకు కూడా వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి. అక్కడ ఉన్నటువంటి మహిమ కానివ్వండి, రాముల వారు ఉన్నటువంటి భక్తి ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఏర్పాటు చేశారు, ఎంతమంది రాబోతున్నారు, ఎంతమంది భక్తులు ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద రాముల వారిని దర్శించుకోబోతున్నారు, ఈ మహాఘట్టం కోసం ఎంతో మంది భక్తులు ఇక్కడ ఎదురు చూస్తున్న ఘట్టం అయితే మనం చూస్తున్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి ఉదయం నుంచే, తెల్లవారుజాము నుంచి ఇక్కడ ఆలయాన్ని అలంకరించి ఇక్కడ ఆ ఘట్టం కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనతో శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. అంటే మీరు ఆల్రెడీ ఒకసారి అయోధ్యకు కూడా వెళ్ళొచ్చారు, అక్కడ మహిమను చూశారు, ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ ఎలా అనిపిస్తుంది మీకు? అనేక దశాబ్దాల పోరాటం, 500 సంవత్సరాల యొక్క నిరీక్షణ ఈరోజు కళ సాకారం కాబోతూ ఉన్నది. మీరు ఇందాక చెప్పినట్టుగా 1992 డిసెంబర్ 6వ తారీఖు నాడు ఏ వివాదాస్పదమైనటువంటి కట్టడాన్ని నేలమట్టమైందో ఆ రోజు బాలరాముణ్ణి కేవలం వానల ఎండల ఆ రకంగా పెట్టినటువంటి ఆ రోజు ప్రభుత్వాలు, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అనేక దశాబ్దాల నుంచి హైందవ జాతిని గర్వించే విధంగా ఈరోజు అయోధ్య నగరంలో బాలరాముని యొక్క ప్రతిష్టాపన ఏదైతున్నదో యావత్ ప్రపంచం, యావత్ హిందూ జాతి అంతా కూడా గర్వించేటువంటి దినం. ఈ సందర్భంగా రామ్ నగర్ ప్రాంతంలో ఈ యొక్క ప్రాచీన హనుమాన్ దేవాలయం, 100 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవికంగా ఈరోజు మానవ జీవితం ఎత్తితే, మానవ జాతిలా మానవ జీవితం ఎత్తినం. ఈ జీవితం ధన్యమైంది. ఈ జీవితం ధన్యమయ్యేందు కోసం ప్రపంచ నాయకుడు, ప్రపంచాన్ని కీర్తిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఏదైతే ఉన్నదో బాలరాముని యొక్క ప్రతిష్ట జరుగుతూ ఉన్నది. చాలా ఆనందమైనటువంటి ఈ జీవితానికి చాలు, మరి జీవితం లేకున్నా సరిపోతుంది. ఈ జీవితానికి చాలు, ఈ కళ్ళకు చూసేటందుకోసం ప్రత్యక్షంగా చూడలేకపోయినా ఈ అయోధ్య నగరంలో జరుగుతున్నటువంటిది ప్రత్యక్షంగా ఈ ప్రాంత ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఎట్లా అనిపించింది? ఎంతో మంది నిరుపేదలు భక్తులు, రాముల వారి భక్తులు చాలా మందే ఉంటారు. అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇక్కడ ఇట్లాంటి ఏర్పాట్లు చేయాలని ఎప్పుడు అనుకున్నారు? అసలు ఇట్లా ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించింది ఎల్ఈడి స్క్రీన్తో? వాస్తవికంగా అయోధ్య రామాలయం పోయడం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ ప్రత్యక్షంగా 12 గంటల 20 నిమిషాల 84 సెకండ్లకు ఏర్పాటు చేసేటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఏదైతున్నదో సామూహికంగా అందరు ఇళ్లలో కూర్చొని చూసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు, లైవ్. కానీ ఈ యొక్క ప్రాచీన దేవాలయంలో అందరం ఏ పోరాటం అయితే 500 ఏళ్ల నుంచి తాతలు ముత్తాతల నుంచి పోరాటం చేస్తున్నారో ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా సామూహికంగా మనమందరం చూద్దామని చెప్పి ఈ ప్రాంత వాసులు, ఈ ప్రాంత భక్తులందరూ కోరుకోవడం, ఈ రకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే కేవలం ఏర్పాటే కాదు, స్వామి యొక్క అభిషేక కార్యక్రమం కూడా జరుగుతున్నది. సాయంత్రము జ్యోతి ప్రజ్వలన, మహాద్వీప ప్రజ్వలన 12 ఫీట్ల యొక్క దీపోజ్వలన కార్యక్రమము, అదేవిధంగా ర్యాలీ ఉన్నది. ఆ రకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అనేక మంది భక్తులు స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఇక్కడ జరిగే అన్నదానం కానివ్వండి, ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసినందుకు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? ఎట్లా ఏర్పాట్లు చేశారు? బ్రహ్మాండంగా ఏర్పాట్ల విషయంలో ఎట్లాంటి సంక్షేమం లేదు. అందరు స్వతహాగా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే నూనె ఎవరు, ఉప్పు ఎవరు, కారం ఎవరు, బియ్యం ఎవరు, ఎవరిది వాళ్ళే తీసుకొచ్చుకోవడం, ఎవరిది వాళ్ళే ఏర్పాటు చేసుకోవడం. అదేవిధంగా ర్యాలీ ఏర్పాటు కానీ ఇవన్నీ కూడా అదే రకంగా జరిగింది. అన్న ప్రసాద వితరణ ఏదైతున్నదో 1 గంటకు 2000 మంది భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ ప్రాంతం రామ్నగర్, క్రాంతినగర్, వెంకట్రామ్ నగర్, నందితారి నగర్, రాజాజీ నగర్ ఈ ప్రాంతం నుంచి 2000 మంది భక్తులు వచ్చేటువంటి అంచనా ఉన్నది. ఆ రకంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వింటున్నారు కదా వారి మాటల్లో అయితే భక్తి ఎలా అయితే ఉందంత సంతోషం అయితే వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనతో ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అంటే మహిళలందరూ ఇంటి ముందు రంగవల్లు లేసి దీపాలు వెలిగించి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇంత ఉదయాన్నే ఇంటి దగ్గర ముగించుకొని ఆలయానికి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఈ విషయాన్ని చెప్పడానికి మాటలు రావడం లేదు. చిన్నప్పుడు
రామాలయం అంటే మామూలుగా హరికథ చెప్తే కూడా 18 రోజులు హరికథ తర్వాత పట్టాభిషేకం చేస్తే ఊరంతా అలంకరించుకునేది చిన్నప్పుడు మా గ్రామాల లోపల. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసిన నేను కూడా మా ఇంటి లోపల రాత్రి ముగ్గులు పెట్టుకొని తోరణాలు కట్టుకొని వచ్చినాము. దాదాపు 500 సంవత్సరాలు 5 లక్షల మంది బలిదానం చేస్తే ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది. ఈ టెంపుల్ నిర్మాణం చూడడం అనేది మేము చేసుకున్న సుకృతం. భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వించుతున్నాము. గర్వించదగ్గ విషయం ఈరోజు 150 దేశాలలో ఒక్కొక్కరు ప్రత్యక్ష ప్రసారంగా చూస్తున్నారు. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేము, మాటల్లో చెప్పలేకపోతున్నారు, భావోద్వేగానికి కూడా గురవుతున్నారు. మాటల్లో చెప్పలేకుండా భావోద్వేగానికి గురవుతున్నాము. ఈ మళ్ళీ సనాతన ధర్మము మన భారతదేశం యొక్క పూర్వకాలం అన్ని విధాలుగా రావాలని కోరుకుంటున్నాం. చెప్పండి అక్క, అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎలా ఉంది ఇక్కడ? చాలా సంతోషంగా ఉందండి. అంతే, నాకు గొంతు లేదు. హాయ్, ఎలా అనిపిస్తుంది ఇక్కడ జై శ్రీరామ్ అందరూ అంటుంటే ఇక్కడ పూజలు ఎలా అనిపిస్తున్నాయి నీకు? మంచిగా. ఓకే, మరి జై శ్రీరామ్ అంటావా ఒకసారి? జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ మనతో ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అయోధ్యలో మహా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరు ఇప్పటికే భావోద్వేగానికి గురవుతున్నారు. అంటే రాముల వారు అంటే ఒక కులానికి ఒక మతానికి సంబంధం లేకుండా మొత్తం దేశానికి ప్రపంచానికి ఒక దిక్సూచిగా, అంటే ఒక మనిషి ఎలా నడవాలి, ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది, అలానే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటటువంటి మంచి మార్గంలో నడవాలని ఆయన రూపం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మళ్ళీ రాముడు అయోధ్యకి రాబోతున్నారనే మాట ఎలా ఉంది ఇప్పుడు మీకు? నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నా దగ్గర మీరు అన్నట్టుగా నా దగ్గర మాటలు లేవు. ఆ స్వామివారి వస్తున్నానంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే ఈరోజు మేమందరం చూడగలుగుతున్నాం. ఎందుకంటే అంత తేలిక కాదు. ఇప్పుడు 500 సంవత్సరాల నుంచి మన పూర్వకులు కూడా చూడలేకపోయారు, వాళ్ళ కళలు కన్నారు. కానీ ఈరోజు మనం ఈ సౌభాగ్యం పొందుతూ ఉంటే ఆ రాముని కృపనే కావచ్చు. ఏ రోజు మనం ఆయనతో ఉన్నామో తెలియదు, కానీ ఈ అందరు ఎంతమంది భక్తులు, కోట్లాది మంది భక్తులు ఈరోజు స్వామివారిని చూడబోతున్నారు. తను వస్తున్నాడు, అదే ఆనందం. దానికన్నా ఎక్కువ నేను చెప్పలేను. జై శ్రీరామ్. వింటున్నారు కదా, ఒక్క ప్రాంతంలోనే కాదు దేశం అంతటా కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మారిమోగిపోతుంది. ఇక్కడ జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి 2000 పైన భక్తులు వచ్చి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ కానివ్వండి, అన్నదాన కార్యక్రమం కానివ్వండి, ఇక్కడ జరగబోయే ప్రత్యేక పూజల్లో పాల్గొనబోతున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ భక్తులు ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV ఓవర్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.